నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ చోరీ అనే పిచ్చి బాగా పట్టుకుంది. ఏ స్థాయిలో పట్టుకుందంటే రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా మేమే తెచ్చాం. మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో దిగినటువంటి ఫొటోస్ ఒకటి సోషల్ మీడియాలో పంపించడం, ఈ ఇండస్ట్రీ మేమే తెచ్చాం. ఏదైనా ఒక ఇండస్ట్రీ ప్రారంభోత్సవం అవుతుంటే అందులో 90% జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉంది, మిగతా వాళ్ళు ఎవరు కృషి లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ ఈ పిచ్చిది ఏ స్థాయికి వెళ్ళిందంటే, నిన్న పోలవరం ప్రాజెక్టు 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని 12 లక్షల క్యూసిక్ల వరద వాటర్ని సముద్రంలోకి వదిలారు. ఇప్పుడు ఏమంటారంటే ఆ 48 క్రస్ట్ గేట్లు కూడా మేమే కట్టాం, పోలవరం ప్రాజెక్ట్ని 90% మేమే కంప్లీట్ చేసాం, మేమే మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళల సాకారాన్ని నెరవేర్చారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఉత్తరాంధ్రలో వెళ్ళాల్సినటువంటి కాలువ టన్నెల దగ్గర ఒక చోట పెద్ద 2 కొండల్ని చీల్చి ఆ మధ్యలో కాలువ వేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రెడిట్ కూడా మాదే అంటాడు. ఆ క్రెడిట్ కూడా మాదే సొంతం, మేమే తెచ్చామంటాడు. సరే, ఇప్పుడు తాజాగా ఏంటి అయ్యానంటే ఆ 48 క్రస్ట్ గేట్లు మేమే తీసుకొచ్చాం, మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కళల సాకారంగా ఉండానే ఆ నీళ్ళు వెళ్ళిపోయానంటారు. కానీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్ 2024కి జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 2019లో 69.9% కంప్లీట్ అయితే ఈ పోర్టుగల్ రివర్స్ టెండర్ పేరు మీద వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసి పడేశాడు. అసలు కనీసం ప్రాజెక్టు అక్కడ ఏదైతే నిర్వాసితుల ముప్పు గ్రామాలలోకి నీళ్లు చొరబడినా వాళ్ళు మా కాంపన్సేషన్ ఇవ్వండి, మేము ఇక్కడి నుంచి ఖాళీ చేస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 6 నెలల ప్యాకేజీ కానివ్వండి, కట్ ఆఫ్ డేట్ కానీ కనీసం వాళ్ళకి చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 2019కి ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్నే పెట్టారు. అప్పటి నుంచి కొత్త కట్ ఆఫ్ డేట్ని ఇవ్వకుండా, మీ అందరికీ చాలామందికి అర్థం కాదు అసలు కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి అని అంటే, ప్రభుత్వం 18 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనిషికి ఇంత అని కాంపన్సేషన్ ఇస్తుంది. సో దాన్ని కట్ ఆఫ్ డేట్ అంటారు. అంటే 2016కి కట్ ఆఫ్ అంటే 2016 వరకు 18 సంవత్సరాల వయసు ఎంతమందికి అయితే ఉందో, అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి వాడు కాంపన్సేషన్లోకి వస్తాడు. కానీ 2018 అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ప్యాకేజ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2023లో అంటే దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత ఆయన కాంపన్సేషన్ ఇస్తున్నప్పుడు ఈ 4 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెట్టడం ద్వారా ఎవరైతే 15-16 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. కానీ దాన్ని కూడా 2018 కట్ ఆఫ్ డేట్ కింద పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ప్యాకేజీలన్నా సరిగ్గా ఇచ్చాడా? అవి కూడా ఇచ్చి సావాలా. పోలవరం ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశాడా అంటే నేను చెప్పను. కానీ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశాను నేను చెప్తే బాగుండదు. కానీ అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన బ్యాటింగ్ బాబా అంబటి రాంబాబు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కదా. అలాంటి మంత్రి నోటి నుంచి పోలవరం ప్రాజెక్టు మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఆ ప్రాజెక్టు గురించి ఆయనకి ఎంత అవగాహన ఉందో ఆయన చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. వెరీ కాంప్లికేటెడ్. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని. కదా ఆయన ఏమంటున్నాడు, అనేక సార్లు నేను దాని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏందయ్యా అంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకు కాంప్లికేట్ అయింది? కాంప్లికేటెడ్ ఎవరు చేశారు? మీరు చేశారు. ఎలా చేశారు కాంప్లికేటెడ్? ఎలా చేశారు వీళ్ళు కాంప్లికేటెడ్ అంటే, వీళ్ళు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ 69.9% కంప్లీట్ చేసిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతోటి టెండర్లు మార్చి మెగా ఇంజనీర్స్ కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటిదాకా వర్క్ చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి మెగా ఇంజనీర్స్కి ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా పోలవరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున వరదలు రావడంతో దాదాపుగా 48 అంటే 12 లక్షలకు దాటినటువంటి క్యూసిక్లో వరద రావడంతో ఆ వరద కంటిన్యూగా ఆ యొక్క ఏదైతే గైడ్ బండ్ కావచ్చు, లేకపోతే క్రస్ట్ గ్రేట్లు కావచ్చు, లేకపోతే ఏదైతే పోలవరం ప్రాజెక్టులో పనులు జరిగాయో ఆ పనుల మీద సిల్ఫ్వే మీద కావచ్చు, ఈ వాటర్ ప్రవహించడం ద్వారా అక్కడ దాదాపుగా 12 మీటర్ల లోతు గుంత పడింది.
ఫలితంగా మళ్ళీ దాన్ని మొదటి నుంచి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్న మంచి నిర్ణయం తీసుకున్నారు. 2024లో మళ్ళీ జగన్ ప్రభుత్వం కానీ వస్తే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇక అసలు వదులుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇది. మళ్ళీ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని సరిచేసి క్రస్ట్ గేట్లు నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు పట్టింది. గైడ్ బెండ్ కూలిపోయింది, అక్కడ నిర్మాణం సరిగ్గా లేదని చెప్పారు. మళ్ళీ దాని నిర్మాణాన్ని రాక్ వెల్త్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ఫ్ ఫేస్ అన్ని సెట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఈ పోర్టుగాడు వచ్చి మా అన్న అక్కడ విత్తనం వేస్తే నీళ్లు గారే అని చెప్తాడు. నేనేమంటానంటే ఈ మధ్య ఒక సినిమా చూశాను నేను, బాగా సినిమా. ఆ సినిమాలో ఒక ముసలోడు అయ్యా బిట్లు పెట్టాయి, సెల్లో బిట్లు పెట్టాయా అని అంటాడు. సరే, మొదట్లో ముసలోడు ఉత్సాహపడుతున్నాడు కదా అని వాడు సెల్లో పెట్టిస్తాడు. తర్వాత వాడు ఎక్కడ కనబడతాడు, అయ్యా నాకు కొత్త బిట్లు చూపించాయా అంటూ ఉంటాడు. సరే, వాడికి కొన్ని రోజులతో చిరాకు దొబ్బి వాడు ఏదో చివరి వాడి ఫ్రెండ్ ఎవరో లేచిపోతుంటే ఈ అడవుడికి వెళ్తుంటే సైకిల్ ఆపి మరి అరే బిట్లు పెట్టరా అంటాడు. ఇప్పుడు అడుగుతాడు, ఒరే నీకు సిగ్గు, శరం, మానం, రోషం ఏమన్నా ఉందంటరా అని చెప్పేసి అడుగుతాడు. అట్లాంటి బిట్లు చూసుకునేవాడు అడిగితే బిట్లు కొట్టుకునేవాడు ఈడు అంబటి రాంబాబు గారు. వాడిని ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పోలవరం ప్రాజెక్టు మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత చిత్తశుద్ధిగా పోలవరం ప్రాజెక్టు మీద వీళ్ళు పనిచేశారు అనే దానికి నిదర్శనం మన అంబటి రాంబాబు. వాడు చెప్పేశాడు, నాకు అర్థం కాలేదు కాబట్టి వాడికి ఎలా అర్థమైంది? వాడు ఎంతసేపు ఉన్న మసాజులు, ఎంతసేపు ఉన్న మసాజులైనా ఇంకేమన్నా చేస్తారా? లేకపోతే వాడికి ఎంతసేపు ఉన్న తుప్పల్లోకి ఎవరు వెళ్ళారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇద్దరు ఆడామగా కలిసి ఉంటే ఏం చేసుకుంటున్నారు, ఇద్దరు ఆడవాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారు, వీటి మీద వాడికి స్టడీ సబ్జెక్ట్ ఉంటే వాడిని తీసుకెళ్ళి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెడితే వాడికి ఏం అర్థమైసి వచ్చింది? వాడు దాని మీద ఏం అవగాహన చేసుకుంటాడు? వాడికి ఎంతసేపు ఉన్న మీడియా ముందుకు వస్తే నా అంతటోడు లేడు, కాటమరాయుడు కాదు కాటేరాయుడు లెక్కన వాగుతుంటాడు వాడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. పెంబసాని రేపు మా ప్రభుత్వం వచ్చాక నేను హోమ్ మినిస్టర్ని అవుతా. ఇప్పుడు దాకా ఇరిగేషన్ శాఖ మినిస్టర్ అయి మొత్తం రాష్ట్రాన్ని సంకనాకిచ్చాడు. ఇప్పుడు తాజాగా హోమ్ మినిస్టర్ అవుతాడంట. హోమ్ మినిస్టర్ అయ్యి నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడతాను అని పెంబసాని చెప్పాడు. ఎట్లాంటి లఫుట్ గాలి వెధవులకు సమాధానం ఇచ్చే టైం నా టైం చాలా వాల్యుబుల్ అని చెప్పి సిగ్గుందా? ఉత్తమ అట్లా అసలు నీకు అధికారం ఏ రకంగా ఇస్తారా? ఏం ఊడబొడిచావు నీకు అధికారం ఇస్తారు? ఏంటి జనాలు 500 రూపాయల డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకొచ్చేసి జనాన్ని జనం జగన్ కోసం వస్తున్నారని ప్రూవ్ చేసుకుంటే 10 సీట్లు పెరుగుతాయి. 11 నుంచి 10 21 వస్తుంది. అంతేగాని మీకేమి అధికారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు సంసిద్ధంగా లేరు. ఇవాళ రేపు 2024 ఎండ్ ఆఫ్ డేట్కి పోలవరం ప్రాజెక్ట్ 29కి, నేను చెప్తున్నా 24లో ప్రారంభించారు, 29కి మీకు పోలవరం ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకి నీళ్ళు పోతాయి. అట్లాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా వరకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ అధికారం ఇస్తే నదుల అనుసంధానం శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు నేనేం చెప్తున్నా, రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి నీళ్ళను వినియోగించుకోగలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, కరువు అనే పదం లేకుండా పోతుంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, అసలు మీకు సిగ్గు శరం ఉంటే, మీకు మానవ అభిమానం ఉంటే, ఉచ్చ నీచ ధర్మం ఉంటే, అసలు మీలో ఒక ఫాదర్ DNA ఉంటే మీకు సిగ్గు ఉండాలి. మీ టైంలో టెన్యూర్లో కంప్లీట్ అవ్వని ప్రాజెక్టులు ఎవడో కంప్లీట్ చేస్తే అవి మాయి అని చెప్పుకోవటానికి మీకు సిగ్గు ఉండాలి కనీసం. పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక హామీ ఇచ్చాడు, నేను వస్తే బెటర్ ప్యాకేజ్ ఇస్తానని. బెటర్ ప్యాకేజ్ ఏమి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ని మళ్ళీ కట్ ఆఫ్ డేట్గా పెట్టుకున్నాడు. వాళ్ళు మాకు వద్దు ప్యాకేజీలు అని చెప్పేసి కూడా మొహాన్ని చెక్కులు పడేశారు. అయినా కూడా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మేము పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసాం, ఇప్పటి నుంచే మొదలుపెట్టారు, మాది. అరే బాబు, 5 ఏళ్ళు రాష్ట్రానికి ఇట్లాగా ఎవడో వేసిన దానికి అధికారంలో ఉన్నప్పుడేమో ఎవడో కట్టిన బిల్డింగ్లకు రంగులు వేసుకొని బతికారు. వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఎవడో కంప్లీట్ చేస్తున్నటువంటిది ఆ ప్రాజెక్ట్ మాదేనని చెప్పుకుంటున్నారు. ఏం చెప్పాలి మీకు? ఈ అక్రమ సంపాదనని ఎలాగో సాధించుకున్నారు, అలాగే ఈ అక్రమ క్రెడిట్ని కూడా చోరీ చేసుకోవాలని చూసే వాళ్ళని ఏం చెప్పాలి, ఏం మాట్లాడి? అరే నేను అడుగుతున్నా, నేను ఒక్కటే ఒక మాట అడుగుతున్నా, బ్రహ్మీ డైలాగ్ చెప్తున్నా. అరే నువ్వు చూడకుండా, పుస్తకాలు చూడకుండా ఏం చేయగలరు అంటే వాడు అంటాడు చల్ల పునుగులు వేస్తానంటాడు. పాపాయమ్మ హోటల్లో నేర్చుకున్న చల్ల పునుగులు వేస్తానంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడయ్యా అంటే, ఏమైనా చేయగలడానంటే
సూట్ కేసు కంపెనీలు పెట్టగలడు, హవాలా మార్గంలో డబ్బులు తరలించగలడు, బటన్ నొక్కుతున్నానని ప్రజల్ని మ్యానిపులేట్ చేయగలడు. ఆ నొక్కే కార్యక్రమాన్ని కూడా తన సాక్షి పేపర్లో పబ్లిసిటీ చేసుకొని కోట్ల రూపాయల ప్రజల సంపద దోసుకొని పోగలడు. ఇది మాత్రం పక్కా జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి వ్యక్తి ఇంకెవరికి సాధ్యం కాదనేది వాస్తవ విషయం. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి 1.1% కట్టిన దానికంటే కూడా దానిని 25% నష్టం చేశారనేది మాత్రం వాస్తవ విషయం. దేవీపురం లాంటి అక్కడ ఉన్నటువంటి దేవీపురం మండలాలు అనుకుంటా ఆ ముప్పు ప్రాంతాల్లో బాధితులను అడిగితే వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో గోదావరికి వచ్చిన వరదకి వాళ్ళకి ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత ఇక్కట్లు పడ్డారో అందరూ తెలుసు. కాబట్టి ఇంకడికైనా మూసుకోకపోతే గాలి పోయిద్దని గుర్తుపెట్టుకోండి.